బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘపురాణం 12వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ పుణ్యక్షేత్రాల్లో మాఘ స్నానం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అది, ఆ తర్వాత ఎంతోమంది పుణ్యపురుషుల వృత్తాంతాలు, మాఘ స్నాన ఫలిత మహిమ, దానివల్ల వచ్చే ఫలితము, దాని మహత్యము ఈ దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్పారు. ఇదంతా విన్న తర్వాత ఈయన ఏమన్నాడంటే, మహర్షి మీ కృప వల్ల అనేక వృత్తాంతాలు తెలుసుకుని కృతార్థుడినయ్యాను. అయితే నాకు ఒక సంశయం ఉంది. ఇప్పుడు అనుమానాలు వస్తాయి కదా, పురాణాలు వింటుంటే బోల్డ్ అండ్ డౌట్లు వస్తాయి. ఈ సంశయంతో ఏదైనా మరి ప్రశ్నిస్తే మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి అన్నమాట. అందుకని డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తే ఎప్పుడూ మంచిది. ఏదైనా కథలు వినేటప్పుడు అది అలాగా ఇది ఇలాగా అని అడుగుతూ ఉంటే అప్పుడు కొత్త కథలు వస్తాయన్నమాట. ఇలా అడిగి ఏమడుగుతున్నాడంటే, మాఘమాసం నందు ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవివ్వమని అడిగాడట. అప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, మాఘ స్నానానికి ఆసక్తి కలిగిన వాళ్ళకి ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరిస్తాను, శ్రద్ధగా వినమన్నాడు. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైంది. మాఘ స్నానం చేయకుండా తీర్థములు సేవించినా చాలునని అనుకోవటం మాత్రం అవివేకం. చూసి రావటం అంటే వెళ్ళి పుణ్యక్షేత్రానికి వెళ్ళి చూసి రావటం కాదు, స్నానం క్షేత్ర దర్శనము రెండూ చేయాలన్నమాట. మాఘమాసంలో క్షేత్ర దర్శనం చేశామండి సరిపోతుంది అని భావించద్దు. స్నానం చాలా ముఖ్యమైంది. కాబట్టి ఆ మాసం ఎందుకు చెప్తున్నారంటే, ఈ మాట ఎందుకు చెప్పారు, మాఘమాసంలో ఏ నదిలో నీళ్ళైనా కూడా గంగ నీటితోటి సమానం అవుతాయి. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహారమైనది, ఆవశ్యకమైనది కూడా. అలాగే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం, త్రివేణి సంగమం అన్నమాట. ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన నదుల్లో అత్యంత ప్రధానమైనది గంగా నది. అది సముద్రంలో కలిగి చోట మాఘ స్నానం చేసినా కూడా 7 జన్మల్లోని పాపాలు సైతము హరిస్తాయి. అంటే కర్మక్షయం కలుగుతుందన్నమాట. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు, మహేశ్వరాలయాలు, శివాలయాలు కూడా మొదలుపెట్టి 360 పుణ్యక్షేత్రాలు దర్శించిన ఎడల గొప్ప ఫలితం కలగటమే కాకుండా మరల జన్మ అనేది కలగదు. మనం మానవులం అంటే 360 క్షేత్రాలు ఎలా దర్శిస్తాము? కష్టం కాదు. ఒకసారి ఒక క్షేత్రానికి వెళ్ళాం, స్నానం చేసాం, ఆ పూట క్షేత్ర దర్శనం చేసాం, ఏదో 2-3 రోజులు ఉంటాము, తర్వాత ఇంటికి వచ్చేస్తాం కదా. పోనీ ఏ కాశీయో వెళ్ళామనుకోండి, కాశీ చుట్టుపక్కల బోల్డని ఉన్నాయి, వీరభద్రేశ్వర స్వామి ఉన్నాడు, ఇంకో గణపతి ఉన్నాడు, సాక్షి గణపతి, ఇంకా వరుసగా బోల్డ్ పేర్లు చెప్పుకొని ఈ గుళ్ళన్నీ చూస్తాం, అవన్నీ క్షేత్రాలుగా భావిస్తాం. కాశీ చుట్టుపక్కల ఏవో ఉన్నాయి, ఓ 10 రోజులు. తర్వాత ఇలాగ 360 పుణ్యక్షేత్రాలు చూడాలంటే ఎలా చూస్తామండి అంటే, సంవత్సరానికి ఇన్ని అని పెట్టుకోవాలి. సంవత్సరానికి ఇన్ని దేవాలయాల దర్శనం అనేది పెట్టుకోవాలి. ఇది వరకటి రోజుల్లో చూడండి, ప్రయాణాలు ఎంత కష్టం అండి, చాలా కష్టం. బళ్ళ మీద వాటి మీద వెళ్ళేవారు, కాలినడకన వెళ్ళేవారు. వెళ్ళిన చోట ఇప్పట్లాగా హోటళ్ళు, పూటకోళ్ళ ఇళ్ళు అవి ఎక్కడున్నాయి, అన్నం వండుకుని తినేవాళ్ళు. అవసరాలు తక్కువగా ఉండేవి. ఎక్కడైనా ఒక పంచ దొరికితే అక్కడ పడుకుని నిద్రపోయేవాళ్ళు. మిగిలిన వ్యవహారాలకి ఆటే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. దర్శనానికి టికెట్లు, తర్వాత ఏమో దానికి టికెట్లు, రూములు బుక్ చేసుకోవటాలు, రూముల్లో ఏసీ ఉందా లేదా, వేడి నీళ్ళు వస్తాయా రావా, పిల్లలకి పాలు దొరుకుతాయా లేవా, ఈ ప్రయత్నాలు ఏం లేవు అప్పుడు, చేయటమే. అలాంటి కాలంలో కూడా 360 పుణ్యక్షేత్రాలు చూడాలని చెప్తున్నారు ఈయన. ఈ కాలంలో మనకి కొంత కుదురుతుందండి. ఈజీగా ఏం చేయొచ్చు, ఈ మాఘమాసంలో ఒక నదీ తీరంలో ఉన్నటువంటి ఒక క్షేత్ర దర్శనం పెట్టుకుంటాం, ఒక 5-6 రోజులు అనుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కాకుండా మధ్యలో మనం ఏదో సరదాగా ఊళ్ళు వెళ్తాం, ఏమైనా పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్లు అవి వస్తే వాటి కోసం ఏదో ఊరెళ్తే ఆ ఊళ్ళో ప్రఖ్యాతమైన దేవాలయాల్ని దర్శించాలి. ఏదో పెళ్ళికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేయకుండా సమీప క్షేత్ర దర్శనం చేసే ఏర్పాటు కనుక పెట్టుకుంటే ఇన్ని 360 కాకపోయినా ఎన్నో కొన్ని దర్శనం చేసుకోగలుగుతాము. ఆ దర్శనం వల్ల మనకి తర్వాత జీవితాలు బాగుంటాయండి. ఈ గుళ్ళు గోపురాలు ఎవరు తిరుగుతారండి అంటే, ఆసక్తి ఉన్న వాళ్ళకే. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ పని చేయొచ్చు. ఎక్కడో పెళ్ళికి వెళ్ళాము, ఒక ఊరు వెళ్ళాము, విజయవాడలో పెళ్ళి, దుర్గగుడి చూసిరండి, మంగళగిరి చూసిరండి, అలాంటి ప్రయత్నం పెట్టుకోవాలి. అక్కడ ప్రఖ్యాతమైన క్షేత్రం ఏది ఉందో చూసుకుని అక్కడికి వెళ్ళి రావటం అనమాట. ఇలా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే, త్రయంబకం అనే ముఖ్యమైన క్షేత్రం ఒకటి ఉంది. నాసిక్ త్రయంబకం అని చెప్తాం కదా, అది ఇక్కడ. ఇది పడమటి కనుమలకి దగ్గరలో ఉంది. అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించింది. నాసిక్ త్రయంబకంలో చిన్నగా పాయగా జన్మించినటువంటి గోదావరి నది మనకి ఎక్కడ అఖండ గోదావరిగా పరిణమిస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి
పడమటి కనుమల్లోనే గోదావరి పుట్టిన స్థానంలో చిన్న పాయలాగానే కనపడుతుంది. తర్వాత ఈయన ఇవన్నీ కలుపుకుంటూ వెళ్ళి మనకి గోదావరి జిల్లాలో అక్కడ పుట్టిన గోదావరి నదికి జిల్లాలు ఇక్కడ ఏర్పడ్డాయి ఆంధ్రదేశంలో. భగవంతుడు ఇది ఎట్లా ఉంటుందండి, ప్రకృతి యొక్క వైచిత్రి, ప్రకృతి యొక్క మహిమ, దాని గురించే చెప్పుకోవాలి ఇక్కడ మనం. అయితే గౌతముడు తన గోహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడట. ఘోర తపస్సు చేసి గోదావరిని హత్య జరిగిన ప్రాంతానికి, గోహత్య ఎక్కడ జరిగిందో అక్కడికి ప్రవహింపజేశాడు. అదే కాకుండా మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల సకల పాపాలు తక్షణమే హరించిపోవటం కాకుండా ఇహమందు పరమందు కూడా ఎంతో సుఖం లభిస్తుంది. ఇహమందు సౌఖ్యం లభిస్తుంది, పరమందు స్వర్గం లభిస్తుంది అని చెప్తారు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధమైన ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వాన్ని చాటుకుంటూ ఉంటాయి. అలాగే పరంతప అనే ఉపనది ప్రవహించే చోట శివుడు లింగాకారంగా వెలిసి ఉన్నాడట. దానికి ఆవలగా ప్రభావం అనే క్షేత్రం కలదు. ఇది ప్రభాసమేమో అని భావిస్తున్నానండి. 2-3 పుస్తకాలు చూసినా ప్రభావం అనే కనపడింది నాకు. ఆ క్షేత్రం బ్రహ్మహత్యా పాతకాలని సైతం పోగొడుతుందట. ఇందుకు ఒక ఇతివృత్తం ఉంది, ఒక కథ ఉందని చెప్తున్నారు. సావధానంగా వినమన్నారు. విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునకు తొలుత 5 తలలుండేవిటండి. 5 తలలుండేవిట. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి, మనకు తెలిసింది. ఈశ్వరునికి పంచవక్త్రుడు అనే పేరుంది. బ్రహ్మ కూడా 5 తలలున్నాయి. అయితే ఈయనకి నాకు 5 తలలున్నాయి, నేనే గొప్పవాణ్ణి అనే వాదన. ఆయన నాకు 5 తలలున్నాయి కదా, నేనే గొప్పవాణ్ణి అని శివుడు ఏదో వాదించుకునేవాళ్ళు. అంటే ఇలాంటి వాదన కాకపోయినా వారిద్దరికీ వాదన జరిగింది. ఇద్దరు ఏమైంది, వాదన పెరిగే కొందికి మొదట మాటలుగా ఉన్నవి పోట్లాటగా పరిణమిస్తాయి. అది చిలికి చిలికి గాలివానయ్యి ప్రచండ పరాక్రమశాలి అయిన పరమేశ్వరుడు ఖడ్గంతో బ్రహ్మ యొక్క 5వ తలని నరికేశాడట. తలని ఉత్తరించాడు. ఎప్పుడైతే ఈ బ్రహ్మదేవుడి తల ఉత్తరించబడిందో శివునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. అయితే ఈ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవాలి. దానికి ఏం చేయాలి? ఈ శివుని బ్రహ్మ యొక్క తల కపాలంగా శివుడి చేతికి అంటుకుపోయింది. అయితే ఈయన ఏం చేశాడట, ఈ ముల్లోకాల్లోనూ భిక్షం అడిగి ఈ భిక్షాపాత్ర నిండితే, ఎప్పుడైతే ఈ కపాలం ఉందో అది నిండితే బ్రహ్మహత్యాపాతకం పోతుంది. ఈయన ఈ పాత్ర పట్టుకుని భిక్షకి బయలుదేరాడు. భిక్షాటన చేస్తున్నాడు. భూలోకంలో కూడా వచ్చాడట. ఎక్కడ ఎంత పోసినా ఆ పాత్ర మింగేస్తోంది, కానీ ఆ పాత్ర నిండడం లేదనమాట. అయితే భూలోకంలోకి వచ్చి అక్కడున్న భూలోకంలో ఉన్న ఋషులని, మునులని వాళ్ళందరి దగ్గర భిక్షాటన చేస్తున్నాడు. ఈ చేస్తూ ఉండగా ఏమైందట, సప్తర్షుల యొక్క భార్యలు, వాళ్ళ సప్తర్షి యొక్క ఆశ్రమాల దగ్గరికి వచ్చాడట. ఆయన జగన్మోహనాకారుడైన శివుణ్ణి చూసేసరికల్లా భిక్షుకుణ్ణి చూసి మోహానికి గురైపోయారట సప్తర్షుల యొక్క భార్యలు. పదే పదే భిక్షం వేసేవారట ఆయన పాత్రలో. ఆయన సౌందర్యం గురించే మాట్లాడుకునేవారు. పరమశివుడు, పరమేశ్వరుడు, భగవంతుడుగా భావన లేదు, మోహం చెందిపోయారనమాట ఆ స్వరూపానికి. అయితే ఈ జగన్మోహనాకారుడైనటువంటి ఈ భిక్షుకుణ్ణి గురించి తలుచుకుని ఈ సప్తర్షులు ఎవడైతే తమ భార్యల్ని మోహింపజేశాడో వాడి తాలూకు పురుషత్వం నశించుగాక అని శపించారట. ఆయన పరమేశ్వరుడన్న జ్ఞానం లేక పుంస్త్వం పోవాలి. అతను జగన్మోహనాకారుడు పురుషుడు కాబట్టే స్త్రీలైన వీళ్ళు వెంబడబడుతున్నారని భావించి అతని పురుషత్వం పోవాలని శపించేశారు కల్లా ఈశ్వరుని యొక్క పుంసత్వ లింగం జారి పడిపోయిందట. పరమశివుడు ఆ లింగమందు ఐక్యమైపోయాడట. అయిపోయేసరికల్లా ఈ ప్రచండమైన పరమేశ్వర శక్తిని ధరించినటువంటి ఆ లింగం విపరీతమైన మహిమాన్వితంగా తయారైంది, మండిపోతోందట. ఎంత తేజస్సోట దాని నుంచి చుట్టుపక్కల మనుషులు నిలవలేకపోయారు. మునులు కూడా తెలుసుకున్నారు ఎలాంటి పొరపాటు జరిగింది, తమ ఏం చేశాము అనేది తెలిసింది. అయితే ఈ పరమేశ్వరుని శక్తిని ఇముడ్చుకుని లింగాకారంగా భూమి మీద నిలబడి ఉన్నటువంటి ఆ అంగము, అది ఎలాంటి శక్తి వస్తుందంటే అందులోంచి బయటికి ప్రపంచాన్ని లయం చేయగలిగే శక్తి అందులోకి వచ్చేసిందనమాట. దాంతో ఈ భయంకరాకారంతో కోటి సూర్య తేజస్సును కలిగి ఉన్న ఆ లింగ రూపాన్ని చూసేసరికల్లా దేవతలు, దేవతలు, విష్ణుమూర్తి అందరూ పరుగున అక్కడికి వచ్చారట. ప్రళయం సంభవిస్తుందని భావించారు. దాంతో వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఆయనని ఓదార్చి పరమేశ్వరుని ప్రయాగ క్షేత్రానికి తీసుకువెళ్ళారట. అక్కడ ప్రయాగ క్షేత్రంలో ఈ గంగానదిలో ఒకసారి ఆయన్ని స్నానం చేయించి, ప్రయాగ క్షేత్రంలో గంగ ఉందని, ఆనాటికి గంగ ఉందో లేదో మనం కథలో ఎక్కడా చెప్పబడలేదండి. ప్రయాగ క్షేత్రానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన బ్రహ్మహత్యా పాతకం నివారించబడింది అనమాట.
సప్తర్షుల భార్యలు వేసిన భిక్షతోటే హత్యాపాతకం పోయింది ఆయనకి. కానీ అనుకోకుండా వచ్చిన ఈ ఉత్పాతం వల్ల లింగరూపిగా మారిపోయాడట పరమశివుడు. ఆ తర్వాత ఈ ప్రయాగ క్షేత్రంలో ఆయన్ని ప్రతిష్ఠ చేసేశారు ఈ లింగరూపిని. అప్పుడు భూలోకానికి వచ్చిన శివుడు లింగాకారంగా మారిపోయినందువల్ల భూలోకంలో ఉన్న మానవులు లింగ పూజనే జరుపుతున్నారట. ఆ తరువాత బ్రహ్మాది దేవతలంతా ప్రయాగ క్షేత్రం అత్యంత మహిమాన్విత క్షేత్రం భూలోకంలో. అక్కడ చేసిన చిన్న పూజ కానీ అక్కడ చేసినటువంటి ధ్యానము తపస్సు విపరీతమైన అమోఘమైన ఫలాన్ని ఇస్తాయని ఆ ప్రాంతానికి ఆ వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోయారట. ఈ రకంగా పరమేశ్వరుడు లింగరూపిగా భూలోకంలో స్థిరపడిపోయాడని దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి తెలియజేశారు. దీంతో 12వ అధ్యాయం పూర్తయిందండి. రేపు 13వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.